ఏకలవ్య టీవీ ప్రేక్షకులకు ప్రజలకు అందరికీ నమస్కారాలు. నేను మీ డాక్టర్ జి వరదరాజులు. ఈరోజు ఈ వీడియో ముందర రావడానికి గల కారణం, రేపు అనగా 13/5/2024 రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు, అదేవిధంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా యువకులకు ఒక రకమైనటువంటి దిశానిర్దేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఇది 15వ సార్వత్రిక ఎన్నికలు, అదేవిధంగా లోక్సభకి ఇది 18వ ఎన్నికలు. ఇప్పటికీ ఈ భారతదేశంలో ఇంత ప్రశాంత వాతావరణంలో ప్రజాస్వామ్యబద్ధకంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయంటే దానికి మన యొక్క రాజ్యాంగాన్ని మనము చాలా గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు ఆ రాజ్యాంగానికి, అదేవిధంగా ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుందని ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగ పరిరక్షకులు ఈరోజు విశ్లేషణలో తేల్చి చెప్తున్నారు. కాబట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని కానీ రాజ్యాంగాన్ని కానీ కాపాడుకోవాలనుకుంటే అది కేవలం యువకుల చేత కాపాడుకోవడానికి అవకాశం ఉంది. యువకులంటే ప్రత్యేకంగా ఈ ఎన్నికల్లో మొదటిసారిగా ఓటు వేయడానికి వెళుతున్నటువంటి యువకులపైనే ఆధారపడి ఉంది. నేను ఎందుకు ఇవన్నీ కూడా తెలియజేస్తున్నానంటే, స్వాతంత్రం రాకముందు మనకు 2 రకాలైనటువంటి పరిపాలనలు చూడొచ్చు. ఒకటి రాజరికం, రెండవది విదేశీ పరిపాలన. మొట్టమొదటిది రాజరికం. రాజరికంలో పరిపాలన ఎలా ఉండేదంటే, ఆనాటి సామాన్య ప్రజలకు వాళ్ళ ఆలోచనలకు కానీ లేకుంటే వాళ్ళ యొక్క శ్రమకు కానీ గుర్తింపు ఉండేది కాదు. ఏదైనా కూడా రాజులు వాళ్ళ కుటుంబంలో నుంచి వచ్చేటువంటి వారి యొక్క ఆలోచనలు మరియు వారి యొక్క శ్రమకు మాత్రమే గుర్తింపు ఉండేదే తప్ప సామాన్యులకి ఎటువంటి గుర్తింపు ఉండదు. అదేవిధంగా ప్రజలందరూ కూడా ప్రాంతాలుగాను, మతాలుగాను, కులాలుగాను, వర్గాలుగాను విభజించి పాలించినటువంటి రోజులు అవి. విదేశీయుల పరిపాలన అంటే పోర్చుగీస్ వారు, డచ్ వారు, అదేవిధంగా బ్రిటిష్ వారు, ఇంకా మొదలగు దేశాల వాళ్ళు మన దేశం మీద దండెత్తి పరిపాలన చేసినటువంటి చరిత్ర మనం అందరూ కూడా చదివాం. అయితే ఎవరు పరిపాలించినా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్యుల యొక్క స్థితిగతుల గురించి పట్టించుకున్న వారు లేరు. అందరూ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి సుసంపన్నమైనటువంటి ఆస్తులను, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఖనిజాలన్నీ కూడా ఇక్కడి నుంచి కొల్లగొట్టుకొని తీసుకెళ్లారా తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజల గురించి పట్టించుకున్న వారు ఎవరు లేరు. అదేవిధంగా అందరికీ అవకాశము మొదలగు అంశాలు అందరికీ లభించాలనే ఉద్దేశంతో ఈ స్వాతంత్ర పోరాట యోధులు కానీ, అదేవిధంగా మేధావులు కానీ గమనించి పోరాటం చేసి స్వాతంత్రాన్ని తీసుకొచ్చి ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్దారు. మరి ప్రజాస్వామ్య దేశంలో మనం ఈరోజు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాము, స్వేచ్ఛగా తినగలుగుతున్నాము, అందరికీ సమాన అవకాశాలు, సామాజిక న్యాయం తదితర అంశాలన్నీ కూడా ప్రతి ఒక్క సామాన్యుడికి జరుగుతూ ఉందంటే అది కేవలం ప్రజాస్వామ్యము, రాజ్యాంగం వల్లనే సాధ్యమవుతుంది. రాజ్యాంగం ప్రజాస్వామ్యం పైన దాడి జరుగుతుంది. మరి అందరూ కూడా ఈ దాడిని ఆపాలా, ఈ దాడిని ఖండించాలి అని చెప్తున్నారు. ఏ విధంగా ఈ దాడులను, ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే అది కేవలం ఓటు అనే ఒక ఆయుధంతో మనం అందరూ కూడా దీనిని ఆపగలగవచ్చు. ఎందుకంటే ఈరోజు పాలకులందరూ కూడా సామాన్యులని విభజించి పాలించడము, కులాలుగాను విభజించడము, మతాలుగాను విభజించి, వర్గాలుగా విభజించి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలను మనుషుల మధ్య తారతమ్యాలను రేపి విభజించి పాలిస్తున్నారనేది మనకు తెలుస్తుంది. మరి అలాంటి పాలకులను మనం ఈరోజు ఇప్పుడు జరగబో ఎన్నికల ద్వారా ఎన్నుకుంటే ప్రజాస్వామ్యానికి, అదేవిధంగా రాజ్యాంగానికి మరింత ముప్పు వాటిల్లుతుందని గమనించాలి. పెద్దలందరూ కూడా వారందరూ కూడా ఒక తావులో వెళ్ళిపోయారు ఇప్పటిదాకా. మరి ఈ దేశాన్ని మంచి మార్గంలో నడిపించాలంటే స్వామి వివేకానంద గారు చెప్పినట్లు
యువకులే దేశానికి వెన్నుముక అని ఆయన ఆ రోజే గుర్తించి దిశానిర్దేశం మనకందరికి కూడా ఇచ్చారు. మరి ఆయన అడుగుజాడల్లో ఆయన చెప్పినటువంటి మాటలను మనము పరిగణలోకి తీసుకొని యువకులందరూ కూడా మంచివారు ఎవరు అనేది విశ్లేషణ చేసి వారికి ఓటు వేయాలని చెప్పి మీ అందరికీ నేను పిలుపునిస్తున్నాను. మనమందరూ కూడా ఓటు యొక్క విలువను తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందరికీ తెలిసిందే. మరి ఈరోజు నేను ఈ వీడియో ద్వారా మొదటి తరం ఓటు హక్కు కలిగినటువంటి యువకులకు తెలియజేస్తున్నాను. ఓటు హక్కు మనిషి కలగక ముందు రాజరిక పరిపాలన మనం చూసాం. మరి రాజరికంలో రాజు అన్నవాడు సామాన్యుడి దగ్గరికి వచ్చి నాకు ఓటు వేయండి, నన్ను గెలిపించండి అని ప్రాధేయపడాల్సినటువంటి అవసరం లేదు. ఆ రాజు కుటుంబం నుంచి వచ్చినటువంటి తన కొడుకో తన కూతురో రాజు రాణులు అయ్యే వాళ్ళు తప్ప సామాన్యుడికి అవకాశం లేదు. మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే, దేశ ప్రధానమంత్రి అయినా సరే ఒక సామాన్యుడి దగ్గరికి వచ్చి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు వేయమని చెప్పి అర్జిస్తున్నారంటే దానికి అర్థం ఓటుకున్నటువంటి విలువ. ఈ ఓటుకున్నటువంటి విలువ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది. ఆ సమయంలో కనుక మనము సరైనటువంటి పాలకుడిని కనుక ఎంచుకోకపోతే 5 సంవత్సరాలు వ్యక్తిగతంగా మనము, రాష్ట్రము, దేశము వెనకబడిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి దేశం పట్ల ఆలోచించే వారిని, ఒక మనిషి యొక్క జీవన ప్రమాణాలను పెంచేటువంటి వారిని, కుటుంబం జీవన ప్రమాణాలను పెంచేటువంటి వారిని, సమాజంలో శాంతి భద్రతలను నెలకొల్పేవారిని, అసమానతలు లేని పరిపాలన చేసే పరిపాలకులు, రాజకీయ నాయకులను మనము ఎంచుకోవాలని చెప్పేసి ఈ మొదటి తరం ఓటరు వాళ్ళందరికీ కూడా పిలుపునిస్తున్నాను. నేను అనే ఆలోచనతో కాకుండా మన దేశం అనే ఆలోచనతో మీరందరూ కూడా ఈ ఎన్నికల్లో పాల్గొనాలని. ఎందుకు ఇలా అంటున్నానంటే, దేశం బాగుంటేనే ఆ దేశంలో మనం బాగుంటాం. కానీ ఇప్పుడున్నటువంటి యూత్ అంతా కూడా నేను బాగుంటే చాలు అనే ఆలోచనతో ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి దేశాన్ని ఉద్ధరించే వాళ్ళని, దేశ యొక్క ఖ్యాతిని, దేశం యొక్క గొప్పతనాన్ని నిలిపే పరిపాలకులకు ఓటు వేయాలని పిలుపునిస్తున్నాను. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే ముఖ్యంగా ఓటింగ్ శాతం అనేది పెరగాలి. 100కి 100% ఓటింగ్ శాతం ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని నేను బలంగా విశ్వసిస్తున్నాను. ఓటింగ్ శాతం తగ్గే కొద్దీ ప్రజాస్వామ్యము అంతరించిపోవడానికి మూల కారణంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. కాబట్టి రేపు జరగబో ఎన్నికల్లో ఎవరైతే పాల్గొనబోతున్నారో మీరు మాత్రమే ఓటు వేయకుండా, ఓటు వేయలేని స్థితిలో ఉన్నటువంటి వికలాంగులకు, వృద్ధులను, అదేవిధంగా రావడానికి వీలుగా లేనటువంటి వారందరినీ కూడా, యువకులు, విద్యావంతులు మీ యొక్క భుజస్కంధాలపైన ఈ బాధ్యతను తీసుకుని వారందరినీ కూడా ఎన్నికల బూత్ వరకు తీసుకొచ్చి ఓట్లు వేయించవలసిందిగా మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.